వెల్కమ్ టు డి6. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు పాఠశాలలు, ఇది చాలా మంచి నిర్ణయం. నేను దీన్ని వెల్కమ్ చెప్తా. ఎందుకంటే మా డీజాకు లక్ష్యమే ఉచిత నాణ్యమైన విద్య, ఉచిత నాణ్యమైన వైద్యం. సో డి6 లక్ష్యం కూడా అదే. కాబట్టి ఇవాళ ఉచిత నాణ్యమైన ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ప్రభుత్వ పాఠశాలలు కానీ ఇవాళ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అందులో భాగంగా ప్రభుత్వం తన నిర్ణయాలను మార్చుకోవాల్సిన అవసరం ఉంది, తన విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇవాళ భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ టోటల్ కార్పొరేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ విద్య మయమైపోయిన పరిస్థితులలో ప్రపంచంలో ఎక్కడైనా సరే డబ్బు పెట్టి కొనుక్కొని చదువుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి భారతదేశంలో కూడా డబ్బు పెట్టుకొని కొనుక్కునే సంస్థలు ఎక్కువ అవుతున్న క్రమంలో ఒకవైపు ప్రైవేటు విశ్వవిద్యాలయాలను గత ప్రభుత్వం తీసుకొచ్చింది. సో వాటిని రద్దు చేయలే ప్రస్తుత ప్రభుత్వము. అలాగే ప్రైవేటు యూనివర్సిటీలే కాకుండా ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు కాలేజీలు, ప్రైవేటు జూనియర్ కాలేజీలు, ప్రైవేటు స్కూల్స్, ఇట్లా ప్రైవేట్ హాస్పిటల్స్, ఇట్లా మొత్తానికి ప్రైవేటీకరణ దిశగా మొత్తం ప్రభుత్వము ఇలా అడుగులు వేస్తున్న క్రమంలో తెలంగాణ ప్రభుత్వము దానికి ఒక ప్రత్యామ్నాయంగా ప్రైవేట్కు ధీటుగా ప్రభుత్వ హాస్పిటల్స్ని ఇలా మేము సిఎస్ఆర్ నిధులతోని మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి అంటున్నది. రెండు శాఖల ఆధ్వర్యంలో ఒక బృందాలు ఏర్పాటు చేసి త్వరలోనే సర్కారుకు నివేదికలు ఇవ్వడానికి ఆ బృందాలు ప్రయత్నం చేస్తాయి. అది వివిధ రాష్ట్రాల్లో ఇవాళ వెళ్ళేసి వాటిని అధ్యయనం చేస్తాయి. అక్కడున్న ప్రభుత్వ పాఠశాలలు ఎట్లున్నాయి, అలాగే వివిధ రాష్ట్రాల్లో ఉన్న అద్భుతంగా ఢిల్లీ కానీ ఇవాళ మన తమిళనాడు కానీ ఇట్లా చూసుకుంటే చాలా అద్భుతంగా విజయాలు సాధిస్తున్నాయి అక్కడ ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ వైద్యశాలలు. తెలంగాణలో కూడా మనం చూసుకుంటే వైద్య రంగము బలోపేతం దిశ గత ప్రభుత్వము హైదరాబాద్లోని సనత్ నగర్లో ఒకటి, ఎల్బీ నగర్లో ఒకటి, అల్వాలో ఒకటి నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల విషయంలో కూడా ఇలా ప్రభుత్వం దృష్టి సారించింది. సో ఆ దాంట్లో భాగంగా తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టిమ్స్కు దాని కార్డియాటిక్ సెంటర్ గాను, అలాగే గ్యాస్ట్రోకల్ సెంటర్ గాను, ఒకటి న్యూరో సర్జన్ గాను 3 ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలనుకుంటుంది. అంటే అర్థమైంది, ఇవాళ హైదరాబాద్లోని సనత్ నగర్లో ఇవాళ కార్డియాటిక్ సెంటరు, ఎల్బీ నగర్లో గ్యాస్ట్రో సెంటరు, అలాగే అల్వాల్లో న్యూరో సెంటర్ని ఒక స్పెషలిస్టు ప్రత్యేకమైన విభాగాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇవాళ హాస్పిటల్స్ని నిర్మాణం చేయడానికి, అది కూడా ప్రభుత్వ హాస్పిటల్స్ని నిర్మాణం చేయడానికి ప్రభుత్వము పథకాలు రూపొందిస్తుంది. సో కాబట్టి ఈ అద్భుతమైన ఈ ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో మనం పూర్తిగా సమర్థించాలి. తప్పకుండా సిఎస్ఆర్ ఫండ్స్ నుండి మొత్తం ఈ ఖర్చు అంతా ఎక్కడికి వెళ్ళి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రైవేట్ ఏవైతే ఇవాళ సంస్థలు ఉన్నాయో వాళ్ళు ఇచ్చే 2% నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులను ఇవాళ ఖచ్చితంగా ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. సో మంచిదే, ఎందుకంటే ప్రభుత్వము ప్రైవేటు భాగస్వామ్యంతో ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్ని, ప్రభుత్వ వైద్యశాలల్ని బలోపేతం చేసేసి పేదలకు ఉచిత నాణ్యమైన విద్యను, ఉచిత నాణ్యమైన వైద్యాన్ని అందించే దిశగా ఈరోజు ప్రభుత్వము ఆ రకమైన పరిస్థితి ఇవాళ ముందుకు వస్తుందంటే దాన్ని మనం స్వాగతించాలి. అంతేకాకుండా ఇవాళ స్కూల్స్ విషయానికి వస్తే కూడా ఇవాళ అది మన కొత్తగా విద్యా కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ విద్యా కమిషను మన ఆకునూరి మురళి గారి నేతృత్వంలో అనేక సవరణలు, సజెషన్స్ ఇచ్చింది. విద్యా కమిషను ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి పలు సూచనలు చేసింది. దానిలో సభ్యులు ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు ఉన్నారు. సో ఆయన అద్భుతమైన అకాడమిషియన్, ఆయన దేశ విదేశాల్లో ఆయన లెక్చర్స్ ఇచ్చేసిన వాడు, చదువులు చెప్పేసిన వాడు. కాబట్టి అట్లాంటి పిఎల్ విశ్వేశ్వరరావు గారు ఇవాళ ఆయన మెంబర్గా ఉన్నాడు. కాబట్టి వారి ఆధ్వర్యంలో ఆకునూరి మురళి కూడా ఆయన కూడా వివిధ దేశాల్లో ప్రాజెక్టులు చేశాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆయన ప్రాజెక్ట్ చేసేసి నాణ్యమైన స్టాండర్డ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూల్స్లలో ఎట్లా చేయొచ్చు అని చెప్పేసి వారు ప్రభుత్వానికి ప్రణాళికలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ యంగ్ ఇండియా స్కూల్స్ రావడం జరిగింది. ఏదో సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మొత్తంగా 33 జిల్లాలలో జిల్లాకు ఒక పైలట్ ప్రాజెక్ట్గా కులాలు లేని గురుకులాలు చేస్తాన్న కేసీఆర్ చేయలేదు. వాటి కులాలకు అతీతంగా అన్ని కులాలకి సంబంధించిన పేదలకి అవకాశాలు ఇచ్చే దిశగా ఇవాళ యంగ్ ఇండియా స్కూల్స్ని డెవలప్ చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అంతేకాకుండా ఉన్న ప్రభుత్వ పాఠశాలను కూడా బలోపేతం చేసి వాటిని సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్గా మార్చి అంగన్వాడీలో కూడా ఇవాళ ప్రీ ప్రైమరీ స్కూల్స్ను ప్రవేశపెట్టి వాటిల్లో కూడా ఇవాళ పిల్లలకు అంగన్వాడీ తరహాలో కూడా
మొత్తం నాణ్యమైన ఫుడ్ ఇచ్చి స్కూల్స్ పెట్టి ప్రీ ప్రైమరీ సెంటర్స్గా వాటిని మార్చి ఇవాళ ప్రైవేటుకు పంపకుండా ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్లను బలోపేతం చేసే దిశగా ఇవాళ అడుగులు వేస్తున్న క్రమం. అట్లాగే టీచర్స్ని నియామకము, ప్రత్యేకమైన డిఎస్సి, వేలాది మంది టీచర్ల నియామకము, ట్రాన్స్ఫర్స్ టీచర్లను, అలాగే హాస్పిటల్స్లలో ప్రొఫెసర్స్ నియామకము, వాళ్ళకి ప్రమోషన్స్, వాళ్ళకి ట్రాన్స్ఫర్స్, ఇట్లా ఇవాళ కొత్త కొత్త స్పెషలిస్ట్ హాస్పిటల్స్ను కంప్లీట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఇలా జరుగుతుంది. ఇవాళ మొత్తానికి సిఎస్ఆర్ నిధులే కాకుండా ప్రభుత్వ నిధులు, అలాగే ఒకవేళ ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం అయితే కూడా ఇందులో భాగస్వామ్యం తీసుకొని ప్రైవేటు ప్రభుత్వం కలిసి ఇలా అద్భుతమైన స్కూల్స్, అద్భుతమైన వైద్యశాలలని ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చేస్తుంది. దాన్ని ఇవాళ మనం వెల్కమ్ చేద్దాం. D6 వెల్కమ్ చేస్తుంది, డీజాక్ దాన్ని స్వాగతిస్తుంది. ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు వేసేదానికి మా వంతు సహకారాన్ని కూడా మేము అందిస్తామని తెలియజేస్తూ, ఖచ్చితంగా ఇట్లాంటి మంచి పనులకి ఎల్లప్పుడూ మనం సపోర్ట్ చేయాలి, తెలంగాణ యావత్ సమాజం సపోర్ట్ చేయాలని చెప్పేసి తెలియజేస్తూ మీకు మీ కామెంట్స్ రూపంలో తెలియజేయమని చెప్పేసి D6 కోరుకుంటుంది. జై భీమ్, జై పూలే, జై పెరియార్.